journalism. నమస్తే, వెల్కమ్ టు పెన్ పవర్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు, విచారణకు హాజరైన హీరో విజయ్ దేవరకొండ. కాంగ్రెస్ పార్టీ నాయకులపై కవిత విమర్శలు, దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయాలని వ్యాఖ్య. సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ లో మరో మలుపు, బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలి, మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్ను విచారించారు. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ రోజు విజయ్ దేవరకొండ విచారణకు హాజరైన నేపథ్యంలో రౌడీ బాయ్ ఏం చెబుతాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాకు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అలాగే నటి మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నేడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ విచారణ జరపనుంది. బెట్టింగ్ యాప్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ ఆరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించి 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, దివి తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై PMLA కింద ఈడీ విచారణ చేస్తోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి ధర్నాలు చేయడం కాదని ఎద్దేవా చేశారు. బీసీల కోసం తాము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నామని, కోర్టు నుంచి పర్మిషన్ రాలేదన్నారు. బీసీల కోసం జాగృతి కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నేడు తెలంగాణ జాగృతి వ్యవస్థాపన దినోత్సవం. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చెప్పినట్లుగా వారి బాటలో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్ళింది. జయశంకర్ సార్ ఆలోచనలను తూచా తప్పకుండా పాటించాం. తెలంగాణ చూడకుండానే జయశంకర్ సార్ దూరమయ్యారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాం. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలు వారికి సమన్యాయం జరగాలని చెప్పేవారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి ధర్నాలు చేయడం కాదు. బీసీల కోసం మేము 72 గంటల పాటు దీక్షకు పూనుకున్నాం. కోర్టు నుంచి మాకు పర్మిషన్ రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో తాజాగా 6 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు, ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆమెతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యులతను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు డాక్టర్ నమ్రతకు చెందిన బ్యాంక్ ఖాతాలు, హాస్పిటల్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాలో కోట్ల రూపాయల నగదు జమ ఉందని అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం మరికొన్ని ఖాతాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా 70కి పైగా భార్యాభర్తలు ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చి సరోగసి పేరుతో మోసపోయారని పోలీసులు వెల్లడించారు. సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ డాక్టర్ నమ్రతతో పాటు మరికొందరు చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డట్టు పక్కా ఆధారాలు లభించాయి. గోపాలపురం పోలీసులు మరోసారి సృష్టి హాస్పిటల్కు వెళ్లి కీలక డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కేసుకు మద్దతుగా కీలక ఆధారాలుగా మారనున్నాయి. అలాగే ఈ రోజు మరో కొన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు డాక్టర్ నమ్రత అనుబంధంగా ఉన్న ఇతర హాస్పిటళ్లను, ఆసుపత్రుల్లోని కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును వేరే అకౌంట్లలోకి మళ్లించి ఉండే అవకాశం ఉన్నందున ఆ దిశగా విచారణ జరుగుతోంది. ఈ కేసు కేంద్రం దృష్టికి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చిన్నారుల అక్రమ రవాణా వంటి విషయాల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. మరో 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని, ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దామన్నారు. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందని మరోసారి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, ప్రతిపక్షాలను తిట్టడం మానేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాలి. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. నాకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్లు ఉంది సీఎం రేవంత్ రెడ్డి వైఖరి. నాకు మంత్రి పదవే కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉంది. అసెంబ్లీకి రాని కేసీఆర్ ముందుగా తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. ఆ విషయంలోని ఇప్పటికే ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే తాజాగా మరోసారి టార్గెట్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగింది. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా పోలీసులు చోద్యం చూశారు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ జరిగింది. బాలాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూర్చుంటే ఇదేం పద్ధతి అని అడగగా సబితా ఇంద్రారెడ్డి మీదకు కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భర్త అనుమానిస్తున్నాడనే కారణంతో తాను ఎవరితో మాట్లాడటం లేదని సెల్ఫీ వీడియో తీసి బల్వన్ మరణానికి పాల్పడింది ఓ వివాహిత. దీంతో మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత బోయినపల్లిలో భర్తతో ఉన్న శ్రావ్యకు బాబు జన్మించాడు. అనంతరం ధర్మతేజ్ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లాడు. అప్పటి నుండి శ్రావ్య తాడికల్ గ్రామంలో ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నుండి ధర్మతేజ్ శ్రావ్య వేరే వారితో మాట్లాడుతుందంటూ శ్రావ్యను మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు శ్రావ్య తీసిన సెల్ఫీ వీడియో బయటికి రావడంతో సెల్ఫీ వీడియో చూసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. కొడుకును మంచిగా చూసుకున్నా నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టినావు. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నేను నిజంగా చెప్తున్నా.
నేను ఎవరితోటి మాట్లాడలేదు, చచ్చిపోతా. నువ్వు ఎట్లనైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు. రండి పడ. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.